music. ఓకే, హలో గైస్, నేను మీ అన్నన్ గేమింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం బిఆర్ ఆడదాం. కొత్తగా స్క్విడ్ గేమ్ వచ్చింది కదా, సో అది చూద్దాం ఏమేమి ఈవెంట్స్ వచ్చాయో. నాకు తెలియదు, ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి. ఏదో ఫీఫా కొలాబ్ నో లైవ్ అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు, సో డైరెక్ట్గా గేమ్కి వెళ్ళే చూద్దాం. సో ఎవరికైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని సో వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్ ఏరోప్లేన్కి. చూసినట్టయితే ఇంకా కొత్తగా ఉందన్నమాట ఏరోప్లేన్. స్విడ్ గేమ్ థీమ్లోకి అంతా మార్చేశాడు. ఇప్పుడు ఎక్కడ దిద్దాం అంటే కొటాటో వాళ్ళు దిద్దాం. అక్కడైతే తక్కువ మంది అన్వేషిస్తారు, లేకపోతే మనకి చెక్కుతారు. అందుకే కొటాటో వాళ్ళు దిద్దాం ఫస్ట్. సో మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. రోజు కొత్త కొత్త కంటెంట్ మీ దగ్గరికి వస్తాను కాబట్టి మీకు నచ్చుద్ది. కోర్స్ నేను చాలా బాగా కంటెంట్ చేస్తాను. సో నాకు తెలిసి మనం అక్కడ దిగమేమో, ముందు ఉంటుంది కదా చిన్న సిమెంటెడ్ ఇల్లు, అక్కడ దిగుతాం అనుకున్నట్టే. ఒకడు దిగుతున్నాడు మన దగ్గర, కొట్టేద్దాం వాళ్ళని. ముందు ఎనిమిస్ని కొట్టేస్తే హాయిగా ఆ గేమ్స్ ఏందో ఆడచ్చు. దిగుదాం. కొత్తగా ఏదో వచ్చిందే, స్క్విడ్ గేమ్ బాక్స్ వచ్చినట్టుంది. ఓపెన్ నొక్కితే ఓకే, దీనిలో లూట్ వస్తుంది అనమాట. ఓకే, కిందకి వెళ్దాం. ఇదిగో రెడ్ లైట్, గ్రీన్ లైట్. ఓకే, రెడ్ లైట్ వచ్చినప్పుడు కదిలాం కాబట్టి ఫ్రోజన్ అయిపోతున్నాం. ఓకే, అర్థమైంది గేమ్. అది 1 minute 43 seconds 40 seconds అట్టు ఉంటుందేమో. ఓకే, ఎనిమిస్ ఉన్నారేమో చూసుకోవాలి. తర్వాత అక్కడ బాక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అవి. ఓకే, మళ్ళీ స్టార్ట్ అయింది రెడ్ లైట్, గ్రీన్ లైట్. ఓకే, కదలలేదు కాబట్టి మనకి 100 tokens ఇస్తుంది. కదిలితే ఫ్రోజ్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది. ఓకే, దీనిలో అయితే MP40 వచ్చింది. వద్దులే, స్కైలర్ సెకండ్ క్యారెక్టర్ పెట్టుకున్నాం. ఓకే, దీంట్లో ఏమొచ్చింది? స్టూడియో. ఓకే, స్టూడియో తీసుకుందాం. ఓకే, పైనుంచి కొడుతున్నాడు. G18తో కొట్టాడు, నాకు అంత డ్యామేజ్ అవడు. మళ్ళీ ఫ్రోజ్ అయిపోయాడు. యార్, వెనకాల నుంచి ఏకేతో కొట్టేశాడు. చూసాడు. ఇప్పుడు మనం కొంచెం సేఫ్గా దిగాలి కాబట్టి పోషనాకులో దిగాం. పోషనాకులో ఎక్కడ దిగాం అంటే, పోషనాకులో తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి, కాబట్టి సిమెంటెడ్ హౌస్లో దిగాం. సిమెంటెడ్ హౌస్లో దిగితే ఇంకెవరైనా ఉంటే కొట్టచ్చు, అంటే ఖచ్చితంగా కొట్టేద్దాం. పోషనాకులో మినిమం 1-2 kills అయితే ఖచ్చితంగా వస్తాయి. చూసుకోండి, చెప్తున్నా కదా. ఓకే, అదిగో అక్కడ ఫైట్ జరుగుతుంది. మనం దొరికింది, కొట్టేద్దాం. బయటకు వస్తే పట్టా సెట్ షాట్ పడిపోవాలి. చెప్పినట్టే పడిపోయింది. గాయస్, అన్నోన్ గేమింగ్ అంటారా బాబు. సో అక్కడ ఇంకోటి ఉన్నట్టున్నాడు. సో వెళ్దాం. లూట్ షార్ట్ రేంజ్ దొరికితే ఇంకా మనం ముందు వెనక ఆలోచించుకొని వెళ్ళిపోవడం రష్కి. అరే గాయస్, నా స్కిల్స్, అరే FFMIC టోర్నమెంట్ ఆడాం మా స్క్వాడ్తో. అప్పటి నుంచి ఆ స్కిల్స్ మార్చడం మర్చిపోయాను. నా రోల్ దాంట్లో సపోర్టర్ అనమాట. ఓకే, 450 points కలెక్ట్ చేసాం, కానీ హ్యాకర్స్ వల్ల 2 games వేస్ట్ అయిపోయినాయి. ఫస్ట్ దిగ్గానే కొట్టేశారు హ్యాకర్స్. ఈ హ్యాకర్స్ మాత్రం ఈ టోర్నమెంట్స్లో చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇది ప్రాబ్లం అయిపోయింది. చూద్దాం, వాళ్ళు కానీ క్వాలిఫై అయిపోతే ఇంకా రియల్గా ఆడిన జెన్యున్ ప్లేయర్స్కి ఏం దొరకదు. సో ఇక్కడ అది ఉంది, హనీకోంబ్ నొక్కుదాం, ఏమొస్తుంది. ఓకే, మనమేం తీయలేదు, అదే ఓపెన్ అయిపోయింది. రిక్వెస్ట్ టు EP అంట. డైరెక్ట్ వెళ్ళిపోకూడదు, ఆ వెనకాల నుంచి వెళ్ళి చూడాలి ముందు ఎనిమిది ఉన్నాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఎవరైనా ఉన్నారా? ఓకే, ఎవరు లేరు అక్కడ. ఒకవేళ వెళ్ళిపోయాడా, చనిపోయాడా లేదో చూద్దాం. వెళ్దాం, ఆగండి. ఓకే, టోకన్స్ కవర్ తీసుకున్నాం. మెడికిట్ ఉంది, మెడికిట్ తీసుకొని వెళ్దాం. ఓకే, ఎవరున్నాడా? ఓకే, ఇద్దరు చచ్చిపోయారు అనమాట. ఇద్దరు చచ్చిపోయేది, వాడు వీడిని కొట్టాడు, నేను వచ్చి వీడిని కొట్టేసి అప్పుడే, అందుకే తక్కువ వెళ్తా, అంత తొందరగా చచ్చిపోయాడు. ఓకే, ఇంకా పోతామ్మా. ఇంకా అదిగో ఇంకో ఎనిమిది. ఇక్కడ ఎనిమిస్ ఉంటే మన అన్నోన్ గేమింగ్ అని తెలియదురా బాబు మీకు. అంటే మై గాడ్, కొట్టేశాడు మనకి. ఎక్కువ ఎంత తక్కువ ఉన్నా నేను కొట్టేస్తారా బాబు. ఇక్కడెవరు అన్నోన్ గేమింగ్ వచ్చేస్తున్నాడు, నా గురించి తెలియదేమో పాపం. ఎందుకురా ఎక్కడికి తమ్ముడు, వెనకాల అన్నోన్ గేమింగ్ ఉండి నువ్వు ఏడకి తప్పించుకుంటావు చెప్పు. ఓకే, నా ముందుకు వచ్చి కొట్టమను. ఇందాకైతే నా వెనకాల నుంచి కొట్టాడు కాబట్టి ఫస్ట్ సారి చనిపోయాను. నా ముందు నుంచి కొట్టడం అంటే మీకు ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. ఓకే, వచ్చేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చూద్దాం మాకు. ఓకే, అక్కడ ఉంది కొటాటో వాటి సైడ్, సో అక్కడికి వెళ్దాం.
ఓకే, లెట్స్ గో. సో చెప్తున్నా, ప్లీజ్ గైస్, నేను కొత్త యూట్యూబర్ని కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. నేను రోజు మంచి మంచి కంటెంట్తో మీ దగ్గరికి వస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. చూద్దాం, వెళ్దాం ఆగండి. ఎప్పుడైనా ఉంటారా? యా, ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అమ్మా కొడుతున్నారు ఎక్కడి నుంచి? యా, ఎల్ షేప్లో ఉన్నాడు. యా, ఎల్ షేప్లో ఉన్నాడు గైస్, ఎల్ షేప్లో ఉన్నాడు. అదిగో ఫెన్స్ వెనకాలకి వచ్చాడు. బయటకు వస్తే కొట్టాడు. అది గ్లూ వాల్ పగల కొడుతున్నాడు గైస్. ఇప్పుడు మనం ఇలాంటి టైంలో ఇక్కడ ఉండకూడదు, ఏదైనా స్ట్రాంగ్ కవర్లోకి వెళ్ళిపోవాలి. సో మనం ట్రీ వెనకాలకి వచ్చేసాం. బయటకు వస్తే కొట్టడానికి వెయిటింగ్, కొన్ని మరి బయటకు రావట్లా. చూద్దాం, రా బయటకు రా. గ్రానైడ్ వేస్తుండు. గ్రానైడ్ గ్లూ వాల్ ఉన్నాయి బాబు మా దగ్గర, గ్లూ వాల్ ఉన్నాయి. ఈ గ్లూ వాల్ కూడా పగల కొట్టేస్తున్నాడు. రమ్మని బయటికి రావాలమ్మా, బయటకు రా. షట్.